ఈరోజు ఉదయము రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలము పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబ లింగమయ్య పైన దాడి జరిగింది. పరిటాల సునీత వాళ్ళ చిన్నాయన కొడుకు రమేష్ కొడుకు ఆదర్శు, నాయుడు, ఆదిత్య, సురేష్ మరియు నవకాంత్ వీళ్ళందరూ కలిసి లింగమయ్యను రాడ్లతో తలపైన మోదడంతో చాలా తీవ్రమైన గాయాలతో అతన్ని ధర్మవరం ఆసుపత్రికి తీసుకుని పోయినారు, ప్రభుత్వ ఆసుపత్రికి. అక్కడ వాళ్ళు చేతులెత్తడంతో మేమేమీ చేయలేని పరిస్థితి అనడంతో అనంతపురంలో సవేరా ఆసుపత్రికి తీసుకుని పోయినారు. సవేరా ఆసుపత్రిలో కూడా విషమ పరిస్థితి ఉంది, అతను బతకడం కష్టమని కూడా చెప్పినారు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అతను చనిపోయినాడనేది తెలుస్తా ఉంది. మొన్న పరిటాల శ్రీరాము పాపిరెడ్డిపల్లిలో రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపితే గాని వైఎస్ఆర్ వాళ్ళకు భయం పుట్టదనే మాట మాట్లాడము. అదేవిధంగా సుధాకర్ యాదవ్ ఎస్ఐ, రామగిరి ఎస్ఐ ఏకపక్షంగా వీళ్ళకు మద్దతు తెలపడము, వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా ఆయన వెనకేసుకుని రావడము. మరి మేము ఏం చేసినా చెల్లుతుందనే ఒక ధైర్యంతో పాపిరెడ్డిపల్లిలో జయచందారెడ్డి ఇంటి మీద మొన్న రాత్రి, అంతకుముందు రోజు రాత్రి కూడా దాడులు చేసినారు. ఆ దాడులు చేసిన విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే సిఐ గారికి చెప్తే కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ కూడా దుర్భాషలాడుతూ